పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. గ్రహణ గండాలకు అతీతంగా నిలిచింది తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయం. గ్రహణ కాలంలో శాంతి పూజలకు రెడీ అయింది. గ్రహణ సమయంలో గ్రహణ కాల అభిషేకాలకు సిద్ధమయ్యారు అర్చకులు. ఆ సమయంలో భక్తులకి అనుమతి ఉండదని చెప్పారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసేశారు. రేపు మధ్యాహ్నం తిరిగి ఆలయం తెరుస్తామంటోంది టీటీడీ. చంద్రగ్రహణం సమయంలో దర్శనాలతో పాటు ఆర్జిత సేవలు ఆపేస్తున్నట్లు చెప్పింది టీటీడీ. సంపూర్ణ చంద్రగ్రహణం ఉండటంతో నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు. అమ్మవారికి హారతి ఇచ్చి ద్వారబంధనం మూసేశారు. రేపటి అభిషేక సేవను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. గోదావరి జలాలతో సంప్రోక్షణ చేసి రేపు ఉదయం ఆర్జిత సేవల్ని ప్రారంభిస్తారు. ఇటు భద్రాచలంలోని రామయ్య సన్నిధి మూతపడింది. గ్రహణంతో మధ్యాహ్నం 1 గంట నుంచే ఆలయాన్ని మూసివేశారు అర్చకులు. సుప్రభాతం, ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించి ద్వారబంధనం మూసేశారు. రేపు ఉదయం 7:30 ఆలయం తెరుచుకోనుంది. సంపూర్ణ చంద్రగ్రహణంతో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం మహానివేదన తర్వాత మూసివేశారు. రేపు తెల్లవారుజామున 3:45 ఆలయం తెరుస్తారు. సంప్రోక్షణ తర్వాత ఆలయంలోకి భక్తుల్ని అనుమతిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున ఆలయాన్ని మధ్యాహ్నం నుంచే మూసేశారు. రేపు ఉదయం ఆలయం తెరుచుకోనుంది. గ్రహణం కారణంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, కళ్యాణోత్సవాల్ని రద్దు చేసినట్లు చెప్పారు ఈవో శ్రీనివాసరావు. సంపూర్ణ చంద్రగ్రహణం వేళ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని క్లోజ్ చేశారు అర్చకులు. మధ్యాహ్నం 12 గంటల నుంచే మూసేశారు. రేపు తెల్లవారుజామున 3:30 వరకు ఆలయం బంద్ కానుంది. గ్రహణ సమయంలో అన్ని ఆర్జిత సేవలు, భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం ఎఫెక్ట్ తో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు దర్శనాలు నిలిపివేస్తున్నారు. 1000 స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప, కాళేశ్వరం సహా అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నారు. చంద్రగ్రహణంతో ఏలూరులోని ద్వారకా తిరుమల చిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు అర్చకులు. స్వామివారికి హారతి ఇచ్చిన తలుపులు మూసివేశారు. ఆలయం మూసివేతకి ముందు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.